ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందున్నాడు. ఇప్పుడు నేను శాతరాజ్పేటలో ఇద్దరు ముగ్గురం ఏకీవించాం, ఇక్కడ ఏకీవించాం. కొడిమేలలో ఇద్దరు ముగ్గురు ఏకీవించాం, అమెరికాలో ఇద్దరు ముగ్గురు ఏకీవించారు ఒకే సమయంలో. ఎట్లుంటాడు మరి ఆయన? దైవ సమానుడు కాకపోతే ఎట్లుంటాడు? మీరు ఆలోచన చేయండి ఒకసారి. భూమి మీద ఇద్దరు ముగ్గురు ఏకీవించేది ఒక శాతరాజ్పేటలేనమ్మా. సకల ప్రపంచమంతటా ఎంతో మంది భక్తులు ఆయన పేరట ఏకీభవించి ప్రార్థిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, సహవాసం చేస్తున్నారు. మరి ఆయన అన్ని స్థలాల్లో ఉంటున్నాడు కదా అంటే దాని అర్థమైంది, ఆయన సర్వంతర్యామి. ఈ మాట సామాన్యుడు చెప్పలేడు. దేవుడు ఒక్కడే సర్వంతర్యామి అవుతాడు. మరి ఆయన ఎట్లా అన్నాడు ఈ మాట? ఆలోచన చేయొద్దు. ఈ మూర్ఖులకు అర్థమైతే లేదు కదా. నాకంటే నా తండ్రి గొప్పవాడు అన్నది ఆ స్టేట్మెంట్ పట్టుకున్నావు, మరి ఈ స్టేట్మెంట్ ఎందుకు పట్టుకోవు? మరి బైబిల్ గ్రంథములోనే కొన్ని స్థలాలలో తన్ను తాను తండ్రి కంటే తక్కువ వానిగా యేసునాథుడు ప్రస్తావించుకున్నాడు. అదే బైబిల్లో కొన్ని స్థలాలలో తన్ను తాను తండ్రి అయిన దేవునితో సమానముగా ప్రస్తావించుకున్నా. ఈ రెండిటికి సరి సమానమైన విలువనివ్వాలి.